నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు అయితే మారుతున్నాయి. పార్లమెంటు ఎలక్షన్స్కు ముందు బీఎస్పీకి రాజీనామా చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరబోతున్నారని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరికొద్దిసేపట్లో కేసీఆర్ సమక్షంలో చేరబోతున్నటువంటి సమాచారం అయితే వచ్చింది. బీఎస్పీకి రాజీనామా చేసినటువంటి ప్రవీణ్ కుమార్ బాటలోనే చాలామంది బీఎస్పీలో పనిచేసినటువంటి నేతలు కూడా వెళ్తున్నారని చెప్తున్నారు. మనతో పాటుగా బీఎస్పీ కార్యవర్గంగా చెప్పుకునేటువంటి చాలామంది నేతలు ఉన్నారు. వీరిలో గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పనిచేసినటువంటి దాచరి ఉషా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జక్కన్ సంజయ్ చాలామంది కూడా మనకు కనబడతా ఉన్నారు. వీరితో మాట్లాడదాం. అమ్మ, అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చాలామంది మీతో తిరిగినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వారికి ఏం సమాధానం చెప్తారు? ముందుగా అందరికీ జై భీమ్, జై ఫులే, జై తెలంగాణ. మరి జరుగుతున్నటువంటి ఎంపీ ఎలక్షన్ల కోసం మరి బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటేనే ముందుకు నడవగలుగుతామని చెప్పేసి ప్రాంతీయతత్వం ఉన్నటువంటి ఒక లౌకికత్వం ఉన్నటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. మరి ఆ పార్టీతోటి కలిసి ముందడుగు వేసి ఒక పొత్తులో భాగంగా పోటీ చేస్తేనే మన బహుజనులని వాళ్ళు కోరుకున్నటువంటి రాజ్యాన్ని ఏదో ఒకనాడు స్థాపించగలుగుతామని బలంగా నిర్ణయించుకొని మరి దాదాపు 2.5 నెలలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారితో పాటు మొత్తం బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా కలిసి మరి ఏదో ఒక విధంగా మాయావతి గారిని ఒప్పించడం జరిగింది. మరి మాయావతి గారు మా అందరికీ ముందే తెలుసు. ఎన్నో ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు మొన్న వచ్చినటువంటిది కాదు, అది పోయిన సంవత్సరం నుంచి 1 year నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం. మరి అది తెలిసినప్పటికీ కూడా పొత్తులోకి వెళ్ళినాము అని అంటే మరి అదే అంశం పైన మళ్ళీ బీజేపీ వాళ్ళు ముందుకు వచ్చి ఖచ్చితంగా అరెస్టులు చేస్తారు అని చెప్పేసి ఉద్దేశపూర్వకంగానే ఇవన్నీ జరుగుతాయని తెలిసినప్పటికీ కూడా మేము ముందుకు వచ్చేసి అది తప్పైనా ఒప్పైనా ఖచ్చితంగా ఒక కూటమి ఉంది కాబట్టి అన్ని విధాలుగా మేము సహకరించుకుంటాము అని చెప్పేసి ఒప్పందంతో కూటమి పెట్టుకోవడం జరిగింది. కానీ కూటమికి ఒప్పుకున్న తర్వాత అక్కడ నుంచి మన ఎంపీ, రాజ్యసభ ఎంపీ, మా నేషనల్ కోఆర్డినేటర్ గారు, బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ గారు వచ్చి అన్ని కేసీఆర్ గారితో మాట్లాడి అన్ని సమతులన తర్వాతనే 2 సీట్లు కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఆ 2 సీట్లు ప్రకటించిన తర్వాత మరుసటి రోజుననే మరి మాయావతి గారు ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ సార్కి ముందుగా ఈ పొత్తును విరమించుకోవడం అని చెప్పడం జరిగింది. అంటే ఎవరికి లొంగడం వల్లనో లేకపోతే ఎవరైనా బెదిరించడం వల్లనో మమ్మల్ని పొత్తు నుంచి విరమించుకోవడం అంటే మేము ఇచ్చిన మాట తప్పినోళ్ళం అవుతాం. మరి ఒక మాట ఇచ్చినామంటే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడేటటువంటి విధానంలో మనం ముందడుగు వేయాలి. మరి ఆ విధానంగానే నేడు నేనిచ్చే మాట నేను తప్పలేకపోతున్నాను, మీరు ఎవరికో భయపడితే నేనెందుకు భయపడాలి అని చెప్పేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి వారు బయటికి రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ పీసీసీగా ఉన్నటువంటి ప్రస్తుత సీఎం అయితే ఒక మాట చెప్తున్నాడు, మేము చాలా ఆఫర్లు ఇచ్చాము, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తామని చెప్పాము, అయినా కానీ రాలేదు, కానీ కేసీఆర్ దగ్గరికి ఎందుకు పోతున్నాడో మాకైతే తెలియదు, ప్రవీణ్ కుమార్ మీద మాకైతే గౌరవం ఉంటుందనేటువంటి మాట మాత్రం మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి అలాగే ఇంకా చాలామంది బహుజన నాయకులుగా చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆకునూరు మురళి, విశారదన్ మహారాజ్ ఇట్లా చాలామంది కూడా వారికి తోచిన విధంగా వారైతే మాట్లాడుతున్నారు. వీరందరికీ సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే వచ్చింది. వాళ్ళందరూ నోర్లు ఎట్లా ముగించదలుచుకున్నారు మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఆఫర్ చేసింది ఏంటిది? ఇప్పుడు కాదు, అయిపోయిన వెంటనే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన వెంటనే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. కానీ టీఎస్పీఎస్సీ చైర్మన్ అంటే మళ్ళీ ఒక అధికారితమైన పోస్ట్, అంటే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఏ విధంగా గురుకులాల సెక్రటరీగా ఉన్నారో ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉండి ఆ విధంగా నడుచుకోమంటారు. కానీ రాజకీయం అనేటిది మన బహుజన వర్గాలన్నీ కూడా రాజకీయంలో అరంగేటం చేస్తేనే మన వర్గాలన్నీ బాగుపడగలుగుతాం. అంతేగాని టీఎస్పీఎస్సీ మనం అధికారంలో ఒక భాగంగా ఉంటే మరి ఆ గొంతుగా వాళ్ళు ఏదైనా తప్పులు చేసినప్పుడు వాళ్ళని ప్రశ్నించే గొంతుగా కోల్పోతాము అని చెప్పేసి ఆ విధంగా నేను నడుచుకోదలుచుకోలేను అని చెప్పేసి బయటికి రావడం జరిగింది. ఆ విధంగా దానికి మరి అదే విధంగా మీరు ఇందాక అంటున్నారు మురళి కానీ లేకపోతే మురళి సార్ కానీ లేకపోతే డిఎస్పీ కానీ ఈ విధంగా మరి ఎంతోమంది యాక్టివిజంలో ఉన్నారు. ఇప్పుడు డిఎస్పీ గారి గురించి, విశారదన్ గారి గురించి మాట్లాడడం అసలు అనవసరం. ఎందుకంటే ఆయన 25 సంవత్సరాల నుంచి ఈ పార్టీలలో ఉన్నారు. మరి 25 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నప్పుడు ముందుకు అడుగు వేసినప్పుడు మరి ఎంత సక్సెస్ అయిందో ఆయననే అడగమంటున్నారు. ఇది నా ఊహాగానానికి కాదు, ప్రజల ఊహాగానానికి వదిలేస్తున్నాను. మరి మిగిలిన వాళ్ళందరూ కూడా యాక్టివిజంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ని తెలియజేస్తున్నారు. అండ్ ఐ హంబ్లీ యాక్సెప్ట్ దర్ ఒపీనియన్స్. బట్ ప్రజలే దానికి
అది తప్ప ఒప్ప అని నిర్ణయించేది ప్రజల చేతుల్లోనే ఉంటుంది. మరి నేడు మేము ఈ బీఆర్ఎస్ పార్టీలోకి ఎంతమంది జాయిన్ అవుతున్నారు? 33 జిల్లాలకు అధ్యక్షులు కనబడతా ఉండే బీఎస్పీ పార్టీ నుంచి 33 జిల్లాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఉన్నారు. అట్లాగే మొన్న 119 నియోజకవర్గాలలో కూడా పోటీకి కూడా పెట్టినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతమంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట నడవబోతున్నారు? ఇంకా బీఎస్పీకి ఎంతమంది మిగిలబోతున్నారు? ఒక చిన్న సామెతతోటి మొదలు పెడతాను, చిన్న కథతోటి. ఒక చీపిరి పుల్ల లెక్క ఉంటే ఏం చేయలేం. చీపిరి పుల్లలు అన్నీ కలిసి ఒక చీపిరి కట్ట లెక్క తయారైతే ఒక బలం అనేది వస్తుంది. మొత్తం అన్ని కడిగి పడేయచ్చు. సేమ్ అట్లనే ఇప్పుడు మేము కూడా ఆర్ఎస్పీ సార్ ఒక దిక్కు, నేను ఒక దిక్కు, అన్న ఒక దిక్కు, ఇట్లా వేరే వేరే కూటమిలు లెక్క పోయినాం అనుకోండి, ఎప్పుడు కూడా మన వర్గాలకి ప్రయోజనం చేయాలి అని అనుకున్న మా గుండెల్లో ఉండేటటువంటి ఆలోచనలు ఎప్పటికీ కూడా మేము ఇంప్లిమెంట్ చేయలేం. అందుకనే మేము అందరం కూడా నిర్ణయించుకున్నాం, కలిసే నిర్ణయం తీసుకుందాం, కలిసే ముందడుగు వేద్దాము అని అనుకున్నాం. కాబట్టి నేడు కూడా ఎర్రవెల్లిలో జరిగేటటువంటి చేరికల్లో కూడా వందలాది మందిగా మేము తరలి వెళ్ళి మరి అక్కడ మా బహుజన్ సమాజ్ పార్టీ ఇంతకు ముందు నుంచి ఎగ్జిట్ అయ్యి మరి ఇప్పుడు బీఆర్ఎస్కి వస్తున్నాం. మరి బీఆర్ఎస్లో కూడా మేము ఏ విధంగానైతే కలిసి ఉన్నామో బీఎస్పీలో, అదే విధంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి కూడా వచ్చినప్పుడు అందరం కలిసే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కేవలం నాగర్ కర్నూలు ఎంపీ కావడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ఒక ఆట ఆడుతున్నాడు. ఇది ఒక కేసీఆర్ వేసినటువంటి పాచికలో భాగమే అన్నటువంటి మాట వినబడతా ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను రాజీనామా చేపించి బీఎస్పీ అధ్యక్షుడు కావడానికి కూడా కేసీఆరే కారణం. ముందు నుంచే ఒక ఒప్పందం నడుస్తుందనేటువంటి మాట కూడా వినబడతా ఉంది రాజకీయ కోణాలలో. ఎవరైనా కూడా అన్న ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఎంతమంది బీఆర్ఎస్లో ఉండే ఎమ్మెల్యేలే కండువాలుగా మార్చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ స్వప్రయోజనాల కోసం. అంతేగాని మా ప్రజలకు ఏదో ఉద్ధరిద్దాం, మన తెలంగాణ ప్రయోజనాలు ఆ ఢిల్లీ వాళ్ళకి తాకట్టు పెట్టకుండా మన తెలంగాణలోనే ఉంచుకుందాము అని చెప్పేసి ఆలోచించలేరు. వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు ఆలోచించి నేడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారు. కానీ ఇప్పుడు మేమందరం కలిసి మా కోసం ఆలోచించేది ఉంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీకి పోయేటోళ్ళం కదా. కానీ నేడు మా కోసం కాదు. మరి అదే ప్రవీణ్ కుమార్ సార్ దగ్గర గురించి వస్తే, ఆయన ఎంపీ అని అన్నారు కదా, మేము బహుజన్ సమాజ్ పార్టీ ముందు ఎందుకు చేరినాం? బహుజన వాదాన్ని గెలిపించడం కోసం. మరి మాకు ఎప్పటి నుంచి మొదటి నుంచే మాకు అట్లాంటి ఆలోచనలు ఉండేది ఉంటే, కేవలం మేము మాత్రమే ఎమ్మెల్యేలం, ముఖ్యమంత్రులం, మంత్రులం, ఎంపీలం మేము మాత్రమే కావాలి అని అనుకునేది ఉంటే మేము బీఎస్పీకి ముందు ఎందుకు పోయేటోళ్ళం? అయిపోయిన తర్వాత బయటికి ఎగ్జిట్ వచ్చినప్పుడు ప్రతిపక్షానికి ఎందుకు వచ్చేటోళ్ళం? మరి ఈ మంత్రులు, ఈ ఎంపీలు, ఈ ఎమ్మెల్యేలు అవన్నీ కూడా దుష్ట ప్రచారాలు, కేవలం ఒక రాళ్ళెత్తే ప్రయత్నమే కానీ దీనికి మించి ఇంకా ఏం లేదు అని ప్రతి ఒక్కరిని గమనించాలని కోరుకుంటున్నాను.